ప్రజలకి నేను తెలియపరచాల్సింది ఏమనగా అంటే నేను ఒక్కటే ప్రజలందరికీ తెలియపరుస్తున్నా. దయచేసి ఏ యాప్ అయినా కానీ నమ్మి మోసపోకండి. ఇప్పుడు ఆ విధంగా నా కుటుంబానికి జరిగింది కాబట్టి నేను ఈ వీడియో పంపించడం జరుగుతుంది. నేర్చుకో యాప్ ద్వారా కానీ లేదా ఏ యాప్లైనా కానీ ఎక్కడన్నా ఏడన్నా కానీ ఏమన్నా కానీ ఏ విషయంలో కూడా ఇవన్నీ ప్రేకే. ఏది కూడా దాన్ని నమ్మి ఇది చేయండి అది చేయండి అని అవొత్తు ఇవొత్తు ₹1 వేస్తే మీకు మేము ఇది చేస్తామని కానీ ఏది దాని నుంచి ఉపయోగం లేనివే కానీ మన అకౌంట్లో డబ్బులు వాళ్ళు డ్రా చేసుకొని ఇది చేసేదే తప్ప వేరేది ఏం లేదు. దీంట్లో నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే నేను దానిలో భాగస్వామ్యంగా నేను బాధ్యతని అయినా కాబట్టి మీకు తెలియపరుస్తున్నా. దయచేసి ఇంకోటి ఏమంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎవరికన్నా కానీ నేను తెలియపరిచేది ఏమంటానంటే చిన్న భిన్న నేరస్తుల్ని పక్కన పెట్టేసి మీరు ఫస్ట్ అంటే అట్లా వాళ్ళని మీరు సహకరిండి లేకపోతే వాళ్ళని పక్కన వదిలేయండి అని కాదు నేను చెప్తాండేది. ఈ సైబర్ నేరగాలను వచ్చేసి ఫస్ట్ పట్టుకొని ఒక ఇదిలేకి మీరు మీ కృషి అంతా కూడా వాళ్ళపైన పెట్టి ప్రజలకి అందుబాటులో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీరు కల్పించేటట్టు చేసి ఇంకోటి ఏమంటే వాళ్ళ నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి కాబట్టి చెప్తాండేది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియకోకుండా జరగకోకుండా యావి లేవనేది ఒకటి వాస్తవంగా ఉండే ఇది. ఇప్పుడు వాళ్ళు ఏమీ కూడా లేకోకుండా మీది ఏది కూడా లేకోకుండా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఏడన్నా కావచ్చు వాళ్ళు పబ్లిక్గా అవి యాప్ నుంచి వీళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి ఇవి ఇప్పుడు ఇవన్నీ ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంకోటి కానీ మా యాప్ అవన్నీ కానీ ఇట్లాంటివి ప్రోత్సహించడం అనేది ఇవి గవర్నమెంట్లకి అందరికీ కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అందరికీ వర్తిస్తాయి. దీనిపైన దృష్టి పెట్టి ఫస్ట్ ఇలాంటివి దీంట్లోకి రాకోకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు వెంటనే దీన్ని వెంటనే కట్టడి చేయాల్సిందిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.